నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి కులాలకందరికి కూడా కులానికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. కానీ నెరవేర్చడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విఫలమవుతా ఉన్నది. దాంట్లో భాగంగా గతంలో ముదిరాజులకు సంబంధించినటువంటి వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. మరో పక్కన గౌడ్స్కి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో వైన్ షాపులు రిజర్వేషన్ కావచ్చు, సో ఎక్స్గ్రేషియా కావచ్చు, సో ఇటువంటి వాటిని మేము పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కనీసం మోసగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్లో ఏవైతే హామీలు ఇచ్చిందో గౌడ్స్కి అవి ఇమ్మీడియట్గా నెరవేర్చాలి, లేకపోయినట్లయితే రోడ్డు ఎక్కుతామంటూ ఈరోజు పెద్ద ఎత్తున గౌడులు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ కార్యాచరణను కూడా రూపొందించుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఒకసారి మాట్లాడదాం, మనతో పాటు గౌడ సంఘ పెద్దలంతా కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అన్న, ఏంటిది ప్రధానంగా మీ డిమాండ్ ఏంటిది? కేవలం కామారెడ్డి డిక్లరేషన్ అయినా ఇంకా మిగతా సంబంధించినటువంటి వాటిపైన కూడా ఈ పోరాటం ఉండబోతా ఉన్నది? నమస్తే, నేను ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో ఉద్దేశం ఏంటంటే, రేపు 15వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి లోపల బీసీ డిక్లరేషన్ మీద విజయోత్సవ సభ నిర్వహిద్దామని అనుకుంది. సరే, కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, ఏమైనా ఉండొచ్చు, వాళ్ళు వాయిదా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్కి డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా ఈరోజు మిగతా మంత్రులకు, శాసనసభ్యులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలో ఏ ఒకటైనా మీరు నెరవేర్చారా? ఈ ఒక్క డిమాండ్ మేము నెరవేర్చాము, అందుకే మేము ఈరోజు విజయోత్సవ సభ గర్వంగా నిర్వహిస్తున్నామని చెప్పడానికి ఒక్క డిమాండ్ చెప్పండి. బీసీలకు మేము అధికారంలోకి రాగానే 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు, అది ఇప్పటి వరకు అమలు కాలేదు. అదేవిధంగా సంవత్సరానికి బీసీలకు బీసీ సప్లాన్ కింద 20,000 కోట్లతోటి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తున్నారు. 2 సంవత్సరాలు అయింది, 40,000 కోట్లు అయింది, ఇప్పటి వరకు రూపాయి అయ్యలేదు. అదేవిధంగా బీసీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు ఏ ఏడాది సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, వాళ్ళకు విద్యకు మెరుగైనటువంటి విద్య అందిస్తామని చెప్పారు. ఈ రోజు వరకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాళ్ళు రేపో మాపో ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు, డిగ్రీ కాలేజీ వాళ్ళు, కార్పొరేట్ విద్యాసంస్థల వాళ్ళు బంద్కు రేపు కాలేజీలు బంద్ చేసేసి మేము ధర్నాకు దిగుతామని చెప్తా ఉన్నారు. పైగా ఏంటంటే, విద్యార్థులు ఏదైతే వాళ్ళు విద్యా సంవత్సరం అయిపోయినటువంటి వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా మెరిట్ స్టూడెంట్ల దగ్గర కూడా 4 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు తీసుకొని ఈరోజు సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి, మరి లేనటువంటి వాళ్ళ పరిస్థితి. అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు సరైన సమయంలో వాళ్ళకు గొర్రెలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక బీసీలలో 136 కులాలు ఉన్నాయి. 136 కులాలు ప్రవృత్తులు కోల్పోయి చాలా రోడ్డున పడినటువంటి కులాలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఎలాంటి పూచికత్తు లేకుండా బ్యాంకుల నుంచి ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా మేము 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు 3 లక్షల రూపాయలు ఇన్కమ్ లోపు ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఒక్క రూపాయి కూడా లేక పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? ముఖ్యంగా మీరు గౌడల మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఏం చేయబోతా ఉన్నారు? అదేవిధంగా ఈరోజు కూడా గౌడ్లకు కూడా ముఖ్యంగా ఏంటంటే, కల్తీ పేరు చెప్పారు. కల్తీ పేరు చెప్పి మేము ఆ రోజే చెప్పాం. ఏ రోజైతే కల్తీ పేరుతో కళ్ళు దుకాణాలు బంద్ చేస్తా ఉన్నారో ఆ రోజు స్పష్టంగా చెప్పాం. దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించేసి బాధ్యులను శిక్షించమని చెప్పాం. దాని మీద చేయలేదు. కానీ ఎక్కడో కల్తీ జరిగిందని చెప్పేసి ఈరోజు గౌడ వృత్తిని కూడా రోడ్డున పడేసేటువంటి పరిస్థితి ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా 25% గౌడ్లకు వయసులో అవకాశం ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 15% ఇచ్చింది, ఈ ప్రభుత్వం 25% ఇవ్వడానికి మీ డిక్లరేషన్లో చెప్పారు కదా. కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు, మేము 25% ఇస్తామని. ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందని చెప్పేసి ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఉందో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఈరోజు రాష్ట్రంలో. బీసీలకు రావాల్సింది 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ రావాలి. దాంట్లో కేవలం నామమాత్రం బడ్జెట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏం చెప్తానంటే, బీసీ మంత్రి ఇచ్చినటువంటి వల్ల ఉపయోగం లేదు. బీసీ మంత్రి ఇచ్చినప్పుడు బీసీల యొక్క డిమాండ్లు కూడా పరిష్కరించినప్పుడే ఆ మంత్రిత్వ శాఖకు అనేది పరువు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎందుకంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు ఈరోజు. మీరు బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% ఉన్నటువంటి
బీసీ కులాల గురించి మీరు ఎంత బడ్జెట్ పెట్టారు, ఎంత రిలీజ్ చేశారు, ఎన్ని కులాలు ఈరోజు దాని మీద వృద్ధి చెందిందని కూడా ఈరోజు డిప్యూటీ సీఎం గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఏ విధంగా ఇచ్చారో బీసీ విద్యార్థులకు కూడా సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీరు చేయాలనుకుంటే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చినటువంటి డిమాండ్ల మీద స్పష్టత లేకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి కామారెడ్డి వరకు ఒక మరి వెహికల్ యాత్ర పెట్టి బస్సు యాత్రనా లేదా కార్ల యాత్రను ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ లోపే మేము ఈ యాత్ర పెట్టడానికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలను కూడా చైతన్యం చేస్తా ఉన్నాం. ఆ దిశగా పోరాటం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గుర్తించాలని చెప్పేసి కూడా బీసీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానంగా బీసీల నినాదాన్ని అన్ని పార్టీలు ఎత్తుకుంటా ఉన్నాయి. కానీ ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలలో కనీసం నెరవేర్చలేనటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజులలో బీసీల రాజ్యాధికారం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పార్టీలు సైతం కూడా ఉన్నాయి. సో ఏ విధంగా ఆ పార్టీల యొక్క ఉద్దేశాన్ని ఏ విధంగా చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా గౌడలకు సంబంధించినటువంటి సమస్యలపైన మీరు రౌండ్ టేబుల్ పెట్టిలు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ మరి 15 తారీఖున పెడదామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. మరి దానికి ముందు గౌడ్లకు అదేవిధంగా బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి మరి ఈరోజు అన్ని గౌడ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాళ్ళు బొమ్మ మహేష్ అప్పటి వర్కింగ్ ప్రెసిడెంటు, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు మాకు కామారెడ్డి బీసీ డిక్లరేషను ఖురాను, బైబిలు, భగవద్గీత అని చెప్పి వారు ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా గౌడ్లకు మరి వైన్ షాపులలో 20% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. దాంతోపాటు మరి తాటి ఈత వనాలు పెంచుకోవడానికి ప్రతి గ్రామానికి 5 ఎకరాల పొలము, అదేవిధంగా డ్రిప్పు పెట్టి మేము ప్రతి గ్రామానికి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకు సర్వాయి పాపన్న జనగామ జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మరి ఇప్పటికే 93 జీవో ప్రకారం 20% రిజర్వేషన్లు కాకుండా 15% మరి వైన్ షాపులలో రిజర్వేషన్ల జీవో విడుదలైంది. మరి వాళ్ళు ఇచ్చిన హామీ 20% కానీ 15% పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చి దాదాపు 22 నెలలు అవుతుంది. మరి జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు కానీ అదేవిధంగా 5 ఎకరాల పొలం కానీ రాలేదు. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఒక సంవత్సరంన్నర క్రితమే మనకు చౌటుప్పలు మన లస్కర్గూడ గ్రామంలో గీత కార్మికులకు 13 కోట్ల పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియో 700 మందికి ఇస్తామని చెప్పి ఇప్పటికీ 14 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఆ ఎక్స్గ్రేషియో విడుదల చేయలేదు. ముఖ్యంగా బడ్జెట్లో సామాజిక న్యాయం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్క మాట మీద 9 రోజులలో మేము 9,000 కోట్ల రూపాయల రైతు బంధు విడుదల చేస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన 9 రోజులలోనే వాళ్ళు 9,000 కోట్ల రైతు బడ్జెట్ను విడుదల చేశారు. మరి గీత కార్మికులకు సంబంధించి మరి 14 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ప్రకటన ఇప్పటికి కూడా నీటిలో పోసిన పన్నీర్లాగానే అయిపోయింది. మరి ముఖ్యమంత్రి మాటకు విలువ లేదా? గీత కార్మికుల మీద గౌరవం లేదా? వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? మరి చెట్ల మీకెళ్ళి పిట్టల్లా రాలి మరి చనిపోతున్న ఈ గీత కార్మికులకు న్యాయం ఇప్పటి వరకు జరగలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటన వెంటనే అమలు చేయాలని చెప్పి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని, బీసీ సంక్షేమ శాఖ మంత్రిని, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే గీత కార్మికుల కుటుంబాలు ఇప్పటికీ గ్రామాలలో వాళ్ళకు జీవన ఉపాధి లేక భర్త చనిపోయి పిల్లల చదువులు ఆగిపోయి ఆగమైపోతున్న సందర్భం ఉంది. కాబట్టి ఆ ఎక్స్గ్రేషన్ వెంటనే 13 కోట్లు విడుదల చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక మాట, ఇదే సందర్భంలో కొన్ని కార్పొరేట్ మీడియాలు ముఖ్యంగా జీవినేని లాంటి వాళ్ళు ఈరోజు కల్తీ పేరుతోటి మరి లిక్కర్ సిండికేట్ తోటి కుమ్మక్కై మరి కళ్ళులో కల్తీ అని చెప్పి ఈరోజు నిన్న మనకు కథనాలు విడుదలైనాయి. ఇప్పటికే హైదరాబాద్లో 70 కళ్ళు దుకాణాలు మూతపడినాయి. మరి రంగారెడ్డి జిల్లాలలో కూడా ఈ కల్తీ పేరు మీద దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఆపి ఈ గీత కార్మికుల యొక్క జీవితాలను ఆ యొక్క వృత్తిని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కల్లుగీత
సంఘాల ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమాన్ని గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. బాలరాజు గౌడ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఎక్స్గ్రేషియా ఆల్రెడీ పెంచినటువంటి ఎక్స్గ్రేషియా అమలు అవుతా ఉన్నదా? సో పెండింగ్లో అంటే గతంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ గతంలో కూడా పెండింగ్లో ఉన్నటువంటి వాటి ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చేసిందా? ఆల్రెడీ ముఖ్యమంత్రి గతంలోనే హామీ ఇవ్వడం జరిగింది, వాటి అన్నిటి కూడా రిలీజ్ చేస్తామని. అయినాయా? 22 నెలల సంది అయితే ఇప్పటి వరకు ఈ ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వలేదు. ఓకే, ఏం చెప్పదలుచుకున్నారు? మరి ఒక పక్కన కుల సంఘాల విషయంలో ప్రభుత్వం సంసిద్ధంగా లేదు, ముఖ్యంగా గౌడ్లకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయి ఇప్పటి వరకు ఒకటి కూడా అమలయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్న ఏదో విగ్రహానికి ఏదో శంకుస్థాపన ఉన్నట్టున్నది, అదొకటి తప్పించి ఇంకా మిగతా ఏమైనా అయినాయా? ఇంకా భూమి పూజ చేసినందుకు ముఖ్యమంత్రిని అభినందిస్తాం, కానీ మిగతా ఏం జరగలేదు ఇప్పటి వరకు. ఎక్స్గ్రేషియా రాలేదు. 50 ఏళ్ళు నిండిన గీత కార్మికునికి 5,000 ఇస్తున్నారు, మేనిఫెస్టోలో పెట్టిర్రు, అది రాలేదు. జంట నగరాలల్లా కళ్ళు దుకాణాలన్నీ మూతపడ్డాయి, 70 రోజులైంది. ఈ అందరు జీవనోపాధి కోల్పోయారు, అందులో పనిచేసే వాళ్ళంతా రోడ్ల పాలయ్యారు. మీరు తెలుసుకోండి. రాజకీయంగా ఇప్పటికే గౌడులే అన్ని రంగాలలో ఉన్నారు, ముఖ్యంగా ఈ పొలిటికల్ రంగాల్లో అని చెప్పేసి కూడా ఒక ప్రచారం ఉన్నది. సో తీరా చూస్తేనేమో మీకే ఉన్నటువంటి సమస్యలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మేనిఫెస్టోలో 25% వైన్ షాపులలో గౌడ్లకు రిజర్వేషన్ అన్నారు, జీవో తీసిరు 93 జీవో, అదే 15% గత ప్రభుత్వంలో ఉన్నదే, ఎక్కడ ఇంప్లిమెంట్ జరగడం లేదు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తున్నారు. మాకు ఇచ్చినవే 5 డిమాండ్లు. మేము గాంధీ భవన్లో కలిసినాము, రాహుల్ గాంధీని భారత్ జోడో యాత్రలో కలిసినాము. ఇప్పటి వరకు 22 నెలలల్లో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కార్యాచరణ ఏంది మరి? అందరూ మీ కుల పెద్దలంతా కూడా ఈ రోజు కలిసి సమావేశం కావడం జరిగింది, ఏ నిర్ణయం తీసుకున్నారు రేపు? మేము సర్దార్ సర్వాయి పాపన్నకు వారసులము, బడుగు బలహీన వర్గాలందరినీ ఐకమత్యం చేసుకొని రాజ్యాధికారం వస్తేనే ఈ వృత్తి రక్షణ కుల వృత్తులన్నీ జరుగుతాయి. ఇప్పుడు 42% ఇస్తానే కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ లేదు. పార్లమెంట్లో దీని అదే లేదు. రాహుల్ గాంధీ గారు ఎక్కడ మాట్లాడలేదు, పార్లమెంట్లో చర్చ జరగలేదు, అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, ఆ దిశగా ఎవరు ప్రయత్నమే చేయలే. దాని గురించే 9 షెడ్యూల్లో తమిళనాడు చేర్చి చర్చ జరిగి ఇంప్లిమెంట్ అయితేనే సరే, లేకుంటే అన్ని పార్టీలు కూడా కులగణన జరిగింది కాబట్టి మేము 56%గా రాష్ట్ర ప్రభుత్వము చేసింది కాబట్టి అన్ని పార్టీలను మేము అదే డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో అయినా, సర్పంచ్ ఎలక్షన్ అయినా, ఏదైనా కూడా మున్సిపాలిటీలో అయినా ఆ విధంగానే సీట్లు ఇవ్వాలని. మా వృత్తి రక్షణ కావాలి, ఎక్కడుంది? లేదు కాబట్టే ఇవన్నీ మీటింగ్లు రాష్ట్రం నలుమూలలా తిరుగుతాము. పెరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ పెడతాము, ఇందిరా పార్క్ దగ్గర ఒక మీటింగ్ పెడతాము. కార్యాచరణ అంతా మా పెద్దలు, మా నాయకులందరూ కూడా ఉన్నారు. తప్పకుండా మేము చేస్తాం, ఉద్యమం చేస్తాం. వైన్ షాప్ల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే చాలా పోరాటం చేస్తూ ఉన్నారు, చాలా ధర్నాలు చేస్తూ ఉన్నారు, వినతి పత్రాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. సో ఎక్కడ కూడా 25% సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు మీరు ఇంత మొరబెట్టుకున్నప్పుడు కూడా. మరో పక్కన కళ్ళు సంబంధించినటువంటి కంపౌండ్లు ఏవైతేనో వాటి పట్ల కూడా రకరకాలైనటువంటి ప్రచారం అయితే ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో కళ్ళు బంద్ చేసిరు. గౌడ కులస్తులని దీని మీద ఆధారపడి ఉన్నారు. స్టేట్ మొత్తంలో చాలామంది ఉన్నారు. ఈ అయితే కళ్ళు తాగే జనరేషన్ లేదు కాబట్టి గత ప్రభుత్వంలో 15% చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు పెట్టిరో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ గౌడ కులస్తులకు మా పార్టీ మా యొక్క ప్రభుత్వం వస్తే 25% రిజర్వేషన్ చేస్తని చెప్పారు. కానీ లాస్ట్ ఇయర్ నుండి 2 సంవత్సరాలు ఇప్పుడు రేపు డిసెంబర్ నుండి వస్తుంది. గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ టైం వస్తుంది ఏది యాక్షన్ అనేది. బార్లు కూడా బార్లది రెన్యువల్ ఉంది ఇప్పుడు అక్టోబర్ 1 నుండి. వైన్ షాప్ ఏంటంటే డిసెంబర్ 1 నుండి అమలుకి వస్తుంది. డిసెంబర్ నుండి నవంబర్ వైన్ షాప్ది. బార్లకేమో అక్టోబర్ 1 నుండి నవంబర్ 31 వరకు వ్యాలిడ్ ఉంటుంది. మేము బార్లకు రెన్యువల్ ఇప్పుడు చేయాలి. ఈ 20 తారీఖు లోపల మేము రెన్యువల్ ఫీజు కట్టేసి లైసెన్స్ ఫీజు కడితేనే 1 నుండి అమలుకి వస్తుంది. ఇప్పటి వరకు కూడా మాకు చేర్పులు మార్పులు బార్లు కూడా చేర్పులు మార్పు చేయాలని ఈ రోజు వరకు కూడా రోజు తిరుగుతూ ఉన్నాం. ఇవాళ రేపని ఇంకా పాలసీ మ్యాటర్లో ఏది క్లియరెన్స్ ఇవ్వలేదు. వైన్ షాపులు వచ్చే వరకు ఏంటంటే కళ్ళు తాగే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కళ్ళు తాగే జనరేషన్ తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి ఈ కుల వృత్తి తగ్గింది కాబట్టి ఈ యొక్క వైన్ షాపులు కానీ బార్లు కానీ మా యొక్క గౌడ కులస్తులే 80% ఉన్నారు. ఈ రిజర్వేషన్ మాకు వస్తే బాగుంటుంది అనేది ఒక తపన. ఇదొక త్వరలో ఏంటంటే
త్వరలో ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ ఈ మధ్య 93 జీవో ఇష్యూ చేశారు. 93 జీవోలో గతంలో ఉన్న దాని గురించే, గతంలో ఉన్న రిజర్వేషన్ ఏదైతే 15% ఉందో వైన్ షాప్లకు డిక్లేర్ చేసిరు కాబట్టి ఆ 93 జీవోని రద్దు చేసి మాకు ఏదైతే ఉందో 25% అన్నారు కాబట్టి అది చేస్తే బాగుండదు. మా కుల సంఘాలు అందరూ కలిసేసి గౌడ కులాసులు ఈరోజు సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసింది. ఈ యొక్క వ్యవస్థ ఈ లాస్ట్ ఇప్పుడు 1 మంత్ అవుతుంది 93 జీవో చేసిరు. దాన్ని అమలు చేయకుండా దాన్ని 25% చేస్తే ఈ యొక్క వ్యాపారం కూడా బాగుంటుంది, మా గౌండ్లకు కూడా కొంత హెల్ప్ చేసినట్టు ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తారు. ఆ బార్ల విషయంలో మీరు ఎక్సైజ్ సంబంధించిన అధికారులను కూడా కలిసినట్టుగా తెలుస్తాం. చాలా మంది మంత్రులను కూడా మీరు కలిసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఏంటి మరి దాంట్లో మీరు పెట్టినటువంటి డిమాండ్స్కి వాళ్ళు అనుకూలంగానే స్పందించాలి, ఏమని చెప్తారు? ఇప్పటి వరకు మేము ఏంటంటే చేర్పులు నార్పులు గవర్నమెంట్కి రెవెన్యూ విషయంలో దెబ్బ ఏం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే ఈ ఇయర్ రెన్యువల్ ఉంది కాబట్టి 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ పెట్టండి అని అడుగుతున్నాం. తర్వాత ఈ యొక్క పర్మిట్ రూమ్లు, వైన్ షాప్ల పర్మిట్ రూమ్లు అంటే నేను అనేది అంటే వైన్ షాపులు కానీ బార్లు కానీ 2 కళ్ళ లాంటివి అని చెప్తున్నాం మనం. అది రెవెన్యూ విషయంలో ఇద్దరు ఐకమత్యంగా ఉంటుంది కాబట్టి ఏ బిజినెస్ మేము కూడా వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి కాబట్టి ఏ దానికి ఆ చట్టాన్ని చేయమని చెప్తున్నాం. ఈ యొక్క వైన్ షాప్కి ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ల కుర్చీలు బెంచీలు లేకుండా తాగిపోవడానికి గరీబుల గురించి ఓ రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎకరాల దగ్గర. మా బార్లకు దెబ్బతింటుంది. ఈడొక దాంట్లో ఏంటంటే 25-26 జీవో నెంబర్ ఉంది. దాంట్లో 100 స్క్వేర్ మీటర్లు తినుబండారంలో ఉండొద్దు, కుర్చీలు బెంచీలు తెచ్చి కూర్చోబెట్టే రూల్ లేదు. అది ఇంప్లిమెంట్ చేయండి స్ట్రిక్ట్గా అని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. తర్వాత ఇంకోటి ఇది జిల్లాలలో దాబలు విపరీతంగా దాబలు అన్అఫీషియల్గా అదొకటి నడుస్తుంది. హైదరాబాద్లో ఈ సిటీలో ఉన్నదానికి ఏంటంటే మొత్తం మీద సిటీలో ఉన్నదానికి ఏంటంటే ఈ యొక్క బార్లు ఉన్న దగ్గర గల్లీకి బెల్ట్ షాపులు ఉన్నాయి. దాన్ని నిర్మూలించండి అంటున్నాం. మేము లైసెన్స్ ఫీజు కట్టేసి వెళ్తలేదు. ఇప్పుడు కూడా కొత్త ఈ బార్లు ఇచ్చారు, ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. ఇప్పుడు కూడా సెప్టెంబర్ 20 తారీఖు వరకు కూడా ఇంకా చాలా రెన్యువల్ కాని పరిస్థితి ఉంది. ఇప్పుడైనా దయచేసి ఆలోచించండి. మేము ఈ వ్యాపారం 30 నుండి ఉన్నాం బార్ వ్యాపారంలో. ఈ వైన్ షాప్ వస్తుందో టెండర్ విధానం రాదని దీని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఒక 30-40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. ఇప్పుడు కూడా రేపు అక్టోబర్ 1 నుండి అమలుకి వస్తుంది. ఇప్పుడు కూడా లైసెన్స్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో తొందరగా నిర్ణయం తీసుకుంటే సభాముఖి ఈరోజు కూడా మినిస్టర్ గారు మీటింగ్ పెట్టేసి కమిషనర్ దగ్గర మీటింగ్ పెట్టారు. అక్కడ కూడా కలవడం జరిగింది. త్వరలోనే మాకు ఆలోచన చేసి ఈ యొక్క బార్ల యొక్క సమస్యలను తీరిస్తే బాగుంటుందని తెలియజేస్తారు.